ఇక వృశ్చిక రాశి ఫలము. ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 3, అవమానం 1. ఈ రాశి వారికి 4వ స్థానం నుండి 5వ స్థానమగు మీన రాశిలోకి గురుడు ప్రవేశించి సంచారం చేస్తున్నందువలన శని ఏప్రిల్ 28 వరకు మకర రాశి నుండి అనంతరము జూలై 12 వరకు కుంభరాశిలోకి ప్రవేశించి మళ్ళా జూలై 13 నుంచి వక్రముచే మళ్ళా మకర రాశిలోకి రావడం చేత 3వ స్థానంలో ఈ రాశి వారికి అన్ని విధాలుగా కూడా బాగుంటుందని చెప్పవచ్చును. రాజకీయ రంగం వారికైనా, వ్యాపారస్తులకైనా, ఇతర ఏ రంగాల వారికైనా కూడా అన్ని విధాలుగా కలిసి వస్తుంది ఈ సంవత్సరం. విద్యార్థులకు ఉత్తీర్ణత సాధిస్తారు. విదేశాల్లో చదువుటకు అర్హత పొందుతారు. ఇక వ్యాపారస్తులు కొత్త పెట్టుబడుల వలన లాభం చేకూరుతుంది. కొత్త సంస్థల్లో పెట్టుబడులు పెడతారు. చిన్న వ్యాపారస్తులు స్థిరము వ్యాపారాన్ని ఏర్పాటు చేసుకుంటారు. ఇంకా వ్యవసాయ రంగంలోని వారికి పంటలు చాలా దిగుబడిని ఇస్తాయి. ఇంతకుముందు చేసినటువంటి రుణాలన్నీ కూడా కొంత భాగం తీర్చేసుకుంటారు. ఇక క్రీడాకారులు, కళాకారులు, టీవీ, సినీ, నటీనట వర్గం వారందరికీ కొత్త అవకాశాలు వస్తాయి. వచ్చినటువంటి అవకాశాలని వినియోగపరుచుకుంటారు. కొత్త దర్శకులకు పేరు వస్తుంది. రాజకీయ రంగంలోని వారికి అనుకున్న రీతిలో అభివృద్ధి సాధిస్తారు. ప్రజల యొక్క ఆదరణ పెరుగుతుంది. ఉన్నత స్థితికి చేరుకుంటారు. కాంట్రాక్టుల వారికి కొత్త కాంట్రాక్టులు పెద్ద హోదాలో ఉన్నవారి ద్వారా వచ్చి లబ్ధి పొందుతారు. ఉన్నటువంటి బిల్లులన్నీ కూడా వసూలవుతాయి. ఎంతో అభివృద్ధిని చూస్తారు. ఇక ఈ రాశిలోని స్త్రీలు, భార్యాభర్తల అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు అనుకున్న ప్రదేశంలో ట్రాన్స్ఫర్లు జరుగుతాయి. ప్రమోషన్లు వస్తాయి. అంతేకాకుండా గృహంలో ఆనందాన్ని కూడా చూసుకుంటారు. ఇక విశాఖ నక్షత్రం వారు మే, జూన్, నవంబర్ మరియు 2023 సంవత్సరము జనవరి, ఫిబ్రవరి నెలల్లో, అనురాధ నక్షత్రం వారికి జూన్, సెప్టెంబరు, నవంబరు, 2023 సంవత్సరంలో జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో, అదేవిధంగా జ్యేష్ఠ నక్షత్రం వారికి జూలై, అక్టోబరు, నవంబర్ మరియు 2023 ఫిబ్రవరి, మార్చి నెలల్లో అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. ఈ రాశివారు కేతువుకు, శనికి జపాలు చేయించుకొని ఉలవలు, నువ్వులు దానం చేసి శని త్రయోదశి రోజున శనికి తైలాభిషేకం చేసుకోవడం వలన శని బాధ తొలగుతుంది. గ్రహశాంతి కలుగుతుంది. నరఘోష తెలవడానికి లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనాలు, పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో దర్శనాలు చేసుకొని పూజలు చేసినట్లయితే నరఘోష బాధ కూడా తొలగుతుంది ఈ రాశి వారికి.